దయగలని మా తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు మీ సన్నిధి మాకు దయచేసి మీ సన్నిచే తృప్తిపరిచిన విధానానికై మీకు స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చరించిన విధానానికై స్తోత్రాలు. మేము ఏవైతే కోల్పోయామో సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా సండే స్కూల్ ప్రోగ్రాం కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లలు వారు నేర్చుకున్న కంఠత వాక్యాలు వల్లించిన ఇంటుండగా, పాట పాడిన ఇంటుండగా, స్కిట్ వేయన ఇంటుండగా మీరు వారికి కావలసిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని దయచేయండి. చక్కగా ప్రదర్శించడానికి మీ కృప చూపండి. సమయం ఆశీర్వాదకరంగా మార్చండి. పిల్లలను దీవించండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. యేసయ్య దివ్యనామమున అడుగుచూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మయ్య, కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. మొత్తానికి తిన్నామా, పడుకున్నామా, లేచామా, మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వచ్చేసాను. అమ్మా, దేవుడు గతకాలం అంతా కాపాడాడు కదా. అసలు నా బైబిల్ ఎక్కడ పెట్టానంటారు? ఎక్కడ పెట్టాను ఉంటాను. దొరికింది అమ్మా, దొరికింది. ఎంత తుప్పు ఉంది అసలు. ఎప్పుడైనా చదివిన బాపత అయితే కదా అసలు. సరే, ప్రార్థన చేసుకుంటాను. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నన్ను ప్రవేశపెట్టాడు కదా, మరి ప్రార్థన చేసుకుంటాను. దేవా, స్తోత్రాలు ప్రభా. నేను కోరుకున్న అన్నీ ఇచ్చేసావు ప్రభా. స్తోత్రాలు ప్రభా. అవును ప్రభు, కొత్త సంవత్సరంలో కూడా నన్ను నడిపించారు ప్రభా. స్తోత్రాలు ప్రభా. వందనాలు తండ్రి యేసయ్య. అవును ప్రభా, అవును తండ్రి నాయన, చిక్కుల్లోంచి కూడా ప్రభా కాపాడారు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. వందనాలు ప్రభా. గొప్ప దేవుడు ప్రభా. స్తోత్రాలు తండ్రి, స్తుతులు తండ్రి. అవును తండ్రి, నీవు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. వందనాలు ప్రభా. అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలంటారు. ఎవరో కొడుతున్నారు, ఇప్పుడు తీయాలి. మా ఇంటికి యేసుప్రభు వారు వచ్చారు. ఈ పాపిని కరుణించి కొత్త సంవత్సరంలో యేసుప్రభు వారు వచ్చారు. రండి యేసుప్రభు, నేను ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాడు యేసుప్రభు. అసలు ఇలా కోరుకుంటాను లేదో అలా ఇచ్చేది. కూర్చోండి యేసుప్రభు వారు, కూర్చోండి. సరే, యేసుప్రభు వారు కూర్చున్నారు కదా, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను. ఎందుకు అప్పుడు? యేసయ్య, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నువ్వు నన్ను కరుణించి నా ఇంటికి వచ్చారు ప్రభా. నీకే స్తోత్రాలు. అవును ప్రభా, వందనాలు ప్రభా. అవును తండ్రి, స్తుతులు. అమ్మా, మళ్ళీ ఎవరు వచ్చారంటారు? చూద్దాం. అమ్మో, నా ఫ్రెండ్ వచ్చింది. అసలు మా ఫ్రెండ్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఫోన్ కొట్టైనా లేదు వెంటనే నా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అంత బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అది. ఎలా ఉన్నావు? బాగున్నాను. రండి కూర్చోండి. యేసుప్రభు కూడా వచ్చారు. కూర్చో. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, అవును ప్రభా, నా ఫ్రెండ్ని కూడా నడిపించారు ప్రభా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. వందనాలు ప్రభా. స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. గొప్ప దేవా, నీకే స్తోత్రం. పానకంలో పుడకలో మళ్ళీ ఎవడొచ్చావంటే? నమస్తే అండి, నమస్తే. మా ధనవంతులు వచ్చారు. అసలు నా ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ధన సహాయం అంతా మా రిచ్మెనే చేశారు. అసలు ఎంత గొప్ప వాళ్ళు అసలు. రండి. యేసుప్రభు వారు వచ్చారు, ఫ్రెండ్ వచ్చారు, అందరు. యేసుప్రభు, కొంచెం జరగండి. కొంచెం ఇక్కడ కూర్చోండి. ధనవంతులు గారు కూర్చోండి. ఇక్కడే కూర్చోండి. ఓకే. యేసుప్రభు వారు వచ్చారు, నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది, అలాగే మా రిచ్మెన్ కూడా వచ్చారు. ఇంకెవరు వస్తారు? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, స్తోత్రాలు ప్రభా. అందరినీ నడిపిస్తున్నారు ప్రభా. స్తోత్రాలు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మళ్ళీ డోర్ ఓపెనా? మళ్ళీ ఎవరు వచ్చారంటారు? ఈ సంఘ విశ్వాసులు ఎలా ప్రార్థన చేస్తారు కానీ మోకాలు వేయడం చాలా కష్టంగా ఉందండి. మా ఎమ్మెల్యే గారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఎంత గొప్ప వాళ్ళు అంటే, నేను మట్టి రోడ్డు ఉండేది, కాకపోతే నేను ఇలా అప్పీల్ పెట్టానో లేదో వెంటనే రోడ్ వేసి పడేశారు నాకు. అంత గొప్ప మా ఎమ్మెల్యే గారు అంటే. అసలు యేసుప్రభు వారు, కొంచెం జరగండి. మీరు కొంచెం జరగండి. కూర్చోండి. ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చాడు. ఇంకా ప్రార్థన చేసుకుంటాను. ఇంకా యేసయ్య, స్తోత్రాలు ప్రభా.
వందనాలు ప్రభా. అవును తండ్రి, ఇక అవును ప్రభా, ఈ సంవత్సరంలో నడిపించారు ప్రభా. ఎవడొచ్చాడంటే ప్రైజ్ లార్డ్ అన్న, బాగున్నావా? దైవసేకులు గారు ప్రైజ్ లోడండి. ప్రార్థన చేసుకుంటున్నావా రోజు? ప్రార్థన చేసుకుంటున్నారండి. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారండి, బాగున్నారు. మా దైవజనులు వస్తున్నావా? వస్తున్నాను అయ్య గారు. మా దైవజనులు ఎంత మంచి వాళ్ళు అంటే మా కోసం నిరంతరం కూడా ప్రార్థన చేస్తారు. అలాగే మా కోసం మీరు ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన చేస్తారు. కొంచెం యేసు ప్రభువు వారు కొంచెం జరగండి, కొంచెం జరగండి. కూర్చోండి దైవజనులు గారు, కూర్చోండి. కొంచెం కూర్చోండి. ఓకే, అందరూ వచ్చారు కదా, ప్రార్థన చేసుకుంది. ఎందుకు ఆపడం? మొదలెట్టాను కదా అలాగో. యేసయ్యా స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. అందరినీ నడిపిస్తున్నారు ప్రభా. యేసయ్యా బా లేదండి ఈరోజు ఏదో. హలో, హెల్త్ బాగుందా? నమస్తే డాక్టర్ గారు. నమస్తే. బాగుందండి, బాగుంది. ఇలా తలుచుకుంటాను లేదా వెంటనే వాలిపోతారు మా డాక్టర్ గారు. అసలు అంత ఫ్యామిలీ, అసలు అంత చురుకు. నమస్తే అండి డాక్టర్ గారు, చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా రావడం. యేసు ప్రభు వారు కొంచెం జరగండి. కొంచెం యేసు ప్రభు కూర్చోండి డాక్టర్ గారు, కూర్చోండి. అమ్మా, నా ఇంటికి ఎంతమంది వచ్చారు అసలు ఈరోజు. నేను ఏదో తొక్కుంటాను ఈరోజు. యేసు ప్రభు వారు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ధనవంతులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చి సరే ఇప్పుడు ఇంకా ఎందుకు మొదలుపెట్టాను కదా, అలాగో ఫినిష్ చేద్దాం. సయా స్తోత్రాలు ప్రభా. అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. కాపాడండి ప్రభా. స్తుతులు. అబ్బా, ఎవరు వచ్చి ఉంటారు? ఈ పక్కింటి పిల్లమ్మకి అసలు పని ఉండదు. ఎవరు వచ్చి ఉంటారా? బాగున్నారండి? బాబు బాగున్నానండి. ఏంటి మీ ఇంటికి ఈరోజు ఎంతమంది వచ్చారు? ఈరోజు న్యూ ఇయర్ కదండి, అందుకే అందరూ వచ్చారు ఈరోజు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళేమో యేసుప్రభు వారు, మా బెస్ట్ ఫ్రెండ్, అలాగే మా రిచ్ మ్యాన్, మా ధనవంతులు, అలాగే మన ఎమ్మెల్యే సాబు, అలాగే మా దైవ సేవకులు, మా ఫ్యామిలీ డాక్టర్. రోజు నువ్వు ఒక్కడివే ఉంటారేంటి? ఈరోజు ఇంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఉన్నారండి, వీళ్ళందరూ నాకు ఉన్నారు. సరే మరి. ఈరోజు ప్రార్థన అయితే ఫినిష్ చేయలేకపోయాను. ఈ యొక్క స్కిట్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని అంటే, అర్థమైందా? యేసు ప్రభు వారికి ఎలాంటి స్థానము మన ఇంటిలో లేదా వ్యక్తిగత జీవితంలో మనం ఇస్తున్నాం. యేసు ప్రభు వారు వచ్చినప్పుడేమో మనతో పాటు కూర్చోబెట్టుకున్నాం. ఫ్రెండు, రిచ్ మ్యాను, ఫ్యామిలీ డాక్టరు వచ్చేసరికి యేసు ప్రభు వారికి స్థానం లేకుండా అయిపోయింది కదా. ఎలాంటి వారికి ఎలాంటి స్థానం ఇస్తున్నాం? మొదటి స్థానము ప్రభుకి ఇవ్వాలి. అది ఇక చిన్న స్కిట్ ద్వారా మనం నేర్చుకునేటువంటి భాగము. డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ టాకు డింగ్. యోబు అంతరిచ్చు ఫెల్లో నీవైనా, దావీదు వంటి మ్యూజిక్ నేర్చిన. యోబు అంతరిచ్చు ఫెల్లో నీవైనా, దావీదు వంటి మ్యూజిక్ నేర్చిన. యేసు లేనిదే సున్నా, అతి పెద్ద గుండు సున్నా. యేసు లేనిదే సున్నా, అతి పెద్ద గుండు సున్నా. డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ టాకు డింగ్. సొలొమోను వంటి నాలెడ్జ్ నీకు ఉన్నా, సంసోను వంటి స్ట్రెంత్ నీకు ఉన్నా. సొలొమోను వంటి నాలెడ్జ్ నీకు ఉన్నా, సంసోను వంటి స్ట్రెంత్ నీకు ఉన్నా. యేసు లేనిదే సున్నా, అతి పెద్ద గుండు సున్నా. యేసు లేనిదే సున్నా, అతి పెద్ద గుండు సున్నా. డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ డింగ్ టాకు డింగ్ టాకు డింగ్ టాకు డింగ్. ధర్మశాస్త్రమంతా బై హార్ట్ చేసిన, ఆఫరింగ్స్ ఎన్నో అర్పించిన. ధర్మశాస్త్రమంతా బై హార్ట్ చేసిన, ఆఫరింగ్స్ ఎన్నో అర్పించిన. యేసు లేనిదే సున్నా, అతి పెద్ద గుండు సున్నా.
యేసు లేనిదే సున్నా, అతి పెద్ద గుండు సున్నా. డింగు టాకు డింగు టాకు డింగు టాకు డింగ్, డింగు టాకు డింగు టాకు డింగు టాకు డింగ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు కీర్తనలు 117 చెప్పబోతున్నాను. యెహోవా కృప మన యెడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్నజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు కీర్తనలు 133 1, 2, 3 వచనాలు చెప్పబోతున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అరోన్ గడ్డ మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగొచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ఈరోజు నేను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయమును చెప్పబోతున్నాను. మనుషుల భాషణతోనూ దేవదూతన భాషణతోనూ నేను మాటనాడినను, ప్రేమనేని వాడనైతే మోగ్రడు కంచిన గనగన నాడు తానమునయుండును. ప్రవచించు కృపవరము కనిగి మర్మమునంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండనను పెక్కినింపగన పరిపూర్ణ విశ్వాసం కనవాడైనను, ప్రేమనేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదన పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చెనను, కాంచబడుటకు నా శరీరము ప్రేమనేని వాడనైతే నేను ప్రయోజనమేమియూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్యరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపరాదు. 5, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడుడి. అన్నిటినీ తానుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనమునైనను నిరర్ధకము గగును, భాషనైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకము గగును. 9th one, మనము కొంత మట్టుకు ఎరుగుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణమైనది నిరర్ధకము గగును. నేను పిన్నవాడనై ఉన్నప్పుడు పిన్నవానివనే మాటనాడి తిని, పిన్నవానివనే తరించి తిని, పిన్నవానివనే యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిన్నవాని చేష్టను మానివేసి తిని. ఇప్పుడు అద్దమును చూచునట్టు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నాను. అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. 13th one, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు షెరిల్ ఏంజలినా గ్రేస్. నేను ఈరోజు కీర్తనలు 115వ అధ్యాయం చెప్తున్నాను.
మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామనకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనువు, పాదాలుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయు వారందరూ వాటి యందు నమ్మికయుంచి ఉన్నారు. వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు దీనా. నేను ఇప్పుడు 1 నుంచి 10 దాకా బైబుల్ మీనింగ్ చెప్పబోతున్నాను. 1 జీజస్, 2 బైబుల్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, 3 ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, 4 ఫెలోషిప్, 5 గ్రేస్, 6 హ్యూమన్, 7 ఫినిషింగ్ డే, 8 నోవాస్ ఫ్యామిలీ, 9 ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్, 10 కమాండ్మెంట్స్. ధన్యవాదాలు. వెరీ గుడ్. అందరికీ ప్రేజ్లో. నేను ఈరోజు కిరీటాలు మరియు పాత నిబంధన పుస్తకాలు చెప్పబోతున్నాను. కిరీటాలు: ముండ్ల కిరీటం మత్తయి 27:29, సువర్ణ కిరీటం ప్రకటన 4:4, ప్రకటన 4:4, జీవ కిరీటం యాకోబు 1:2, అతిశయ కిరీటం 1 కొరింథీ 9:25, శ్యామగు కిరీటం 1 కొరింథీ 9:25, అతిశయ కిరీటం ఫిలిప్పి 4:1, నీతి కిరీటం 2 తిమోతి 4:8, వాడబారిన కిరీటం పేతురు 5:4, నీతి కిరీటం, మహిమా కిరీటం కీర్తనలు 8:4, ప్రధాన యాజకుల కిరీటం నిర్గమకాండం 29:6, కరుణా కిరీటం కీర్తనలు 103:4, దయా కిరీటం కీర్తనలు 69:11, ప్రకాశమానమైన కిరీటం సామెతలు 4:9. పాత నిబంధన పుస్తకాలు: ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సామ్యుయేలు మొదటి గ్రంథము, సామ్యుయేలు 2వ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల 2వ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యెర్మియా, విలాప వాక్యములు, ఎజ్కియేలు, దానియేలు, హోషువ, యాబేతు, యోబ్, నామోషు, ఒబద్యా, యోనా, మీకా, హబకుక్, నహము,
జెఫెన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ధన్యవాదాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను శామ్స్ 1:17 చెప్పబోతున్నాను. Oh, praise the Lord, all nations, praise him, all ye people, for his merciful kindness is great toward us, and the truth of the Lord endureth forever. Psalms 1:17. Thanks. Mr. Noah built an ark. People thought it quite a rot. Mr. Noah pleaded so. Into the ark they would not go. Down came the rain in torrents. Down came the rain in torrents. Down came the rain in torrents, and only 8 were saved. Animals went in two by two, the bear, the giraffe, and the kangaroo. Quickly they were stowed away for the dark and dreadful day. Down came the rain in torrents. Down came the rain in torrents. Down came the rain in torrents, and only 8 were saved. When you see the rainbow, when you see the rainbow, when you see the rainbow, remember God is love. వెరీ గుడ్. చాలా సంతోషం. పిల్లలు వారికి ఇచ్చింది చేయగలుగుతూ వచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాస్తులు అన్నాం. ప్రార్థన చేసుకుంటాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది నా ఆరాధనలోనూ తిరిగి వెంటనే సండే స్కూల్ పిల్లల యొక్క ర్యాలీలో ప్రోగ్రాంలో తండ్రి ప్రభు ఎంతగానో సాయం చేస్తూ వచ్చావు. బిడ్డలు ఏదైతే నేర్చుకునగలుగుతూ వచ్చారో దేవా, వారు దృశ్యరూపకంగా తండ్రి ఎంతో చక్కగా చేయటానికి మీరు వారికి ఇచ్చిన మంచి సమయం బట్టి నీ కృపను బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. వారు నేర్చుకున్నటువంటి దాని నుండి కుడిగా ఎడమగా తొలగకుండా వారి చిన్ని హృదయాలపైన మీరే నీరు కట్టి ఫలభరితంగా చేసి రావాల్సిన ప్రార్థిస్తుంటున్నాం. తను నేను భయత కలిగి తన నిత్రోవలను నడుచుకొని మీలో ముందు కొనసాగాల వారి జీవితాల ద్వారా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఇంకా బలపరిచి వాడుకుంటున్నాండి. మీ సహాయమును కోరుతుంటున్నాం. మా జీవితంలో మీకు మొదటి స్థానం ఇచ్చేటువంటి వారంగాను తన పిల్లలకు విషయంలో కూడా ఎంతో చక్కగా మెమరీ వర్సెస్ తను అంతేకాకుండా పాటలు యాక్షన్ సాంగ్స్ కూడా ఎంతో చక్కగా చేసుట్లో మీ చూపిన నీ కృపను బట్టి మీ స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకొంచు. మిగిలిన భోజన సమయం దీవిస్తామని ఘనత మహిమ స్తుతి ప్రభువుని ఆరోపిస్తూ మీ కనికరము కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్నిన సాహసం పొదల ఇక చేరిన వరకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.